అండ్ ఎస్, ఆ సుముహూర్తం సెప్టెంబర్ 19వ తారీఖున బ్యూటీని మీరందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు స్క్రీన్స్లో. అండ్ నవ్ మంచి కంటెంట్ని మ్యూజిక్తో మరింత మంచి కంటెంట్గా మరింత చేరువుగా తీసుకెళ్లే మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానియన్ గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. విజయ్జీ, సో కన్నమ్మ అంటూ ఇప్పుడే విన్నాం, నీవెవరో అద్భుతమైన ట్యూన్స్ ఆయన ఇవ్వడం జరిగింది. ఈ ప్రెటీ కూడా సూపర్గా ముందుకెళ్తుంది. ఇవాళ విజయ్ గారు కొంచెం టైం తీసుకొని మాట్లాడబోతున్నారు. యా, లేదండి, నా నుంచి అంత పెద్ద స్పీచ్ ఎక్స్పెక్ట్ చేయదు. ఇంత పెద్ద పెద్ద హిట్లు అందుకున్నప్పుడు కొంచెమైనా పెద్ద స్పీచ్ ఇవ్వాలండి. అయ్యో, అందరికీ నమస్కారం అండి, వచ్చిన వాళ్ళందరికీ. అండ్ ఫస్ట్ మారుతి సార్ ఫోన్ చేసి ఒక స్క్రిప్ట్ ఉంది విజయ్, విను, నీకు నచ్చితే చేయన్నారు సార్. మారుతి సార్, మీరు చెప్తే చేస్తాను, నచ్చితే కాదు, మీరు ఇది చెయ్యంటే నాకు చేసుకుంటూ వెళ్ళిపోతాను సార్, అంత ఇష్టం మీరంటే నాకు. మీరు నన్ను తమ్ముడు అని పిలుస్తున్నప్పుడల్లా నేను చాలా ఓన్ చేసుకుని, మీరు నాకు అన్నయ్యలు లేరు సార్, మీరు ఆ స్థానంలో ఉంటారని చెప్పేసి అనుకుంటుంటా ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఎస్కేఎన్ సార్, మనం మళ్ళీ ఇంకో సినిమా చేస్తున్నాం సార్. అండ్ బేబీ ఇచ్చి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టారు సార్. రాజేష్ సార్, మీరు అండ్ మారుతి సార్, మీరు అందరూ కలిసి ఈరోజు ఈ ప్లేస్లో ఇలా ఇంత హ్యాపీగా మాట్లాడుతున్నాను అంటే మీరే రీజన్ సార్ దానికి. అండ్ సుబ్బు గారు ఫస్ట్ టైం కథ చెప్పారు, నాకు చాలా ఎగ్జైట్ అయ్యాను, చాలా బాగుంది అనిపించింది. ఇమ్మీడియట్గా వర్క్ స్టార్ట్ చేసాం. అండ్ మా డైరెక్టర్ శివ గారు, ఆయనకి నాకు ఇంచుమించు ప్రతి ట్యూన్కి 2-3 వెర్షన్లు చేసుకుంటూ ఉండేవాళ్ళం. అండ్ ది బెస్ట్ అవుట్ ఆయన తీసుకున్నారని చెప్పేసి నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ మా ప్రొడ్యూసర్ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. అండ్ సార్ నరేష్ సార్, మా నాన్నగారు మీకు చాలా పెద్ద ఫ్యాన్ సార్. ఆయన అంటుండేవారు సార్, తమిళనాడులో కమల్ హాసన్ గారు ఉన్నారు, మనకి నరేష్ గారు ఉన్నారు అని అంటుండేవారు. అది నాకు కూడా మీరంటే చాలా అభిమానం సార్. అండ్ వాసుకి మేడం, థ్యాంక్ యూ మేడం, చాలా మంచి క్యారెక్టర్ చేశారు దీంట్లో. అండ్ మీరు పవన్ కళ్యాణ్ గారికి సిస్టర్, మా అందరికి కూడా సిస్టరే మీరు. అండ్ నిమ్మకాయల ప్రసాద్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంకిత్ అండ్ మా హీరోయిన్ ఇద్దరు చాలా బాగా చేశారు. అండ్ అంకిత్ పెర్ఫార్మెన్స్ మీకు అందరికీ నచ్చుద్ది. అండ్ ఈ సినిమా చాలా మంచి సినిమా అవుతుంది. అండ్ ఆర్ఆర్ చేసేటప్పుడు ఇదంతా కూడా మేము ఫీల్ అయింది. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఎవరినైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా మీ స్పీచ్ కొంచెం పర్లేదు ఇప్పుడు. అండ్ కాదు, స్పీచ్తో పాటు మేము కన్నమ్మ వినాలని అనుకుంటున్నాం. మీకు ఏమన్నా